నేను చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నాను. ఇదే ద టెంపుల్ ఆఫ్ స్టెప్స్. ఇక్కడికి రావాలని ఎందుకు అనుకుంటున్నానంటే దీని ఆర్కిటెక్చర్ అంత అందంగా ఉంటుంది. దీని గురించి నేను వీడియోస్లో చూశాను. ఆడ నుంచి దీన్ని చూడాలనే ఒక ఎంతూజియాజంతో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. సో ఫైనలీ నాకెంతో ఇష్టమైన ఆర్కిటెక్చర్ టెంపుల్ అనేది విజిట్ చేయడానికి వెళ్తున్నాను. హాయ్ గైస్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఈరోజు నాకు ఫేవరెట్ అయిన, ఎప్పటికి గుర్తుండిపోయే, ఈ కాలంలో కట్టిన బెస్ట్ డిజైనింగ్ టెంపుల్ అనేది విజిట్ చేయడానికి వచ్చేసాము. ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు బ్లాగ్. ఇది ఎంట్రీ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీ చాలా విచిత్రంగా ఉంది. యువతల పక్క కార్స్ ఏమి వెళ్ళట్లేదు. మనం ఇక్కడ బ్లాక్ చేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు అంతగా, కానీ మనం ప్రయత్నిద్దాం. నేనైతే నడుస్తున్నాను, రోడ్డు మీద నడచట్లేదు, కొంచెం ఎత్తుగా కావాలని. లైఫ్ అన్నాక మజా లేకపోతే లైఫ్ ఎందుకు ఫ్రెండ్స్? నేను ఈ టెంపుల్ని చూడాలని ఎన్ని రోజుల టైం అనుకుంటూనే ఉన్నాను. చూడండి, చుట్టుపక్కలంతా పచ్చని చెట్లు. ఇంతకు మించిన నేచర్ని ఆస్వాదించాలంటే ఇంకేడా ఉండదు. నంద్యాల నుంచి రఫ్గా ఒక 18-20 కిలోమీటర్లు వచ్చేస్తుంది టెంపుల్ ఆఫ్ స్టెప్స్. ఈ కాలంలో ఇంత అందంగా తీర్చిదిద్దిన దేవాలయం అంటే నాకు తెలిసి ఇదే. నేను అందుకే దీన్ని ఇంత ఫేవరెట్గా అనుకుంటున్నాను. పైన చూడండి సూర్యుడు కిరణాలు ఆ చెట్టు కాడి నుంచి చూడండి ఒక లైన్ లాగా వస్తూ ఉన్నాయి. ఇది మామూలు చెట్ల కాడి నుంచి వస్తూ ఉండేది. నాకెందుకు మనం ఏదైనా వ్లాగ్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి. మనం చూపించాలనుకుంటే మనస్ఫూర్తిగా చూపించాలి. దాని ఫలితం దైవేత్య. నాకు తెలిసింది అంతే ఫ్రెండ్స్. సో దానికోసం అనేసి నేను చూపించాలనుకున్న దాన్ని పర్ఫెక్ట్గా చూపించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాను, ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన టెంపుల్ సరౌండ్స్లోకి వచ్చేసినాము. ఇప్పుడు సెంటర్ పాయింట్ అయినామంటే కరెక్ట్గా ఉంటుంది. అదండి నేను ఇంత కష్టపడింది, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉండేది ఈ టెంపుల్ని మీకు చూపించడం కోసమే. నా ఫేవరెట్ అయింది ఎందుకంటే ఇక్కడ క్వారీస్ ఉన్నాయి. క్వారీస్లోంచి వేస్ట్ వాటర్ వెళ్తూ ఉంటుంది. ఆ వేస్ట్ వాటర్ని తీసుకొని వచ్చి ఇక్కడ నీళ్ళల్లో పెట్టినారంట. ఆ నీళ్ళని మళ్ళీ పొలాలకి తిప్పినారంట, చెరువులకి పొలాలకి. ఆ ఒక్కదానికి నాకు ఇక్కడ పిచ్చిగా నచ్చింది. వాటర్ అనేది వేస్ట్ కాకూడదు అనేసి ఒక ఆలోచన ఉంది చూడండి. దట్ వాజ్ ది వెరీ గ్రేట్. నాకు అది చాలా బాగా నచ్చింది. ఈ నుంచి ఆడ కోనేరు ఉంది కదా, ఆ కోనేరు లోపలికి నీళ్ళు వచ్చి ఇక్కడి నుంచి వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ పొలాలకు మళ్ళిస్తారంట. సో దానికనేసి ఫస్ట్ క్వారీలోంచి నీళ్ళు వచ్చి దాని నుంచి ఇక్కడ దాకా వచ్చేదానికి ఒక ఇంజనీర్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఒక కనీసం గూగుల్లో సెర్చ్ చేసి చెప్పెడతాను. హాయ్ గైస్, ఆయన పేరు వచ్చి సమీప్ పడవరా. ఆయన ఆర్కిటెక్చర్, అదే ఇంజనీర్. ఆయన నాకు చాలా బాగా నచ్చారు. గనుల్లోంచి వచ్చే వేస్ట్ వాటర్ని కూడా వేస్ట్గా పోనీయకుండా జనాలకు పనికొచ్చేలా మార్చి ఎన్నో వేల ఎకరాలని సాగు భూములుగా మార్చాడు. సో ఇట్స్ వెరీ నైస్ ఐడియా. మంచి ఆర్కిటెక్చర్. సో టెంపుల్ లోపలికి మనకి కెమెరాలు ఎంట్రీ లేవంట. సో దానికనేసి నాకు సాధ్యమైన కాడికి నేను ప్రయత్నించాను. ఇంకా అంతకుమించి వీడియోస్ అనేది ఫ్రెండ్స్
లోపలికి కెమెరాస్ ఎంట్రీ లేవంట. సో దానికనేసి మన వ్లాగ్స్లో లోపల పక్క ఉన్న వీడియోస్ ఏమి పెద్దగా లేవు. సో ఉన్న కాడికి మనం ప్రయత్నించాము. పూజారి వాళ్ళు కానీ సీసీ కెమెరాలు కానీ టోటల్గా ఆన్లోనే ఉన్నాయి ఇక్కడ. సో దానికని మనం వీడియోస్ తీయడం కుదరలేదు. మరిన్ని వీడియోస్ చూడాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.